లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు 3 విచిత్రమైన విషయాలపైన చర్చ జరపబోతున్నాం. ఎందుకంటే ఇవి చాలా ఆసక్తికరమైనవి. ఇందులో ప్రధానంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే స్వర్గస్థులైన రామోజీరావు గారిని ఉద్దేశించి జర్నలిస్ట్ సాయి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో గతంలో చాలామంది ముఖ్యమంత్రులుగా చేశారు. వీళ్ళు ఎవరో చేయలేనిది మరి రాజశేఖర రెడ్డి గారు చేశారు. అంటే రామోజీరావు గారికి సంబంధించిన అంశాల్లో ఈ భూములకి సంబంధించి. ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు కూడా చేశారు. ఇదంతా చేయాలి అనుకుంటే చేయొచ్చు గట్టిగా అని చెప్పేసి ఇంకా అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించింది ఒకటి. అలాగే మరొక కీలకమైన అంశం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఇంకా వైసీపీ వాళ్ళ బెదిరింపులు అయితే ఆగట్లా. ప్రధానంగా రాయలసీమలోని ధర్మవరం నియోజకవర్గం, అక్కడ రేకాటిపల్లె అనే గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు మధుసూదన్ రెడ్డిని వచ్చే జన్మదినం లోపల నేను చంపేస్తామని చెప్పేసి వైసీపీకి సంబంధించిన ఓబుల్ రెడ్డి డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరి ఎంత తెగింపు చూడండి. ఇక దాని తర్వాత మూడోది అత్యంత కీలకమైనది, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులైనటువంటి కేటీఆర్ గారు, మాజీ మంత్రులు, ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పేసి అనటం, ఇది కొంత చర్చించుకోవాల్సిన అంశం. ఈ మూడింటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సర్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన టెన్యూర్లో రామోజీరావు గారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పేసి ఒక విధానం, లేదు అదే కరెక్టు అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అదే రామోజీరావు గారిని గతంలో ఎవరు ముఖ్యమంత్రులుగా చేసిన ఏ ఒక్కరు టచ్ చేయాల, రాజశేఖర రెడ్డి గారు టచ్ చేశారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకి గురై ఉన్నా కానీ, బెడ్ మీద ఉన్నా కానీ విచారణ చేయాల్సిందే అని చెప్పేసి అప్పుడు ఆదేశాలు. సో దీన్ని బట్టి మనం ఎలా చూడాలంటారు? నేను నిన్న ఈ సాయి జర్నలిస్ట్ అనే అతని ఒక వీడియో నేను చూశారు. అది అతను ఏమంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్య, రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పుతాము అని చెప్పని తన కార్యకర్తలతో మాట్లాడుతూ అతను ప్రసంగించిన అంశాన్ని, అతని ప్రసంగానికి కేరింతలు కొడుతున్న వాళ్ళ కార్యకర్తల, ఎందుకంటే అక్కడ అతన్నే చూపిస్తారు, వాళ్ళ కార్యకర్తలను ఎప్పుడు చూపిరు వాళ్ళ ఛానల్లో, అతన్ని మాత్రమే చూపించిన ఆ వీడియో బయట చలామణి అవుతున్న నేపథ్యంలో దానికి స్పందనగా మొన్న శనివారం వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారి ద్వారా ఇంకొక వ్యాఖ్య, అంటే ఇటువంటి ఉడతూపులకి భయపడే పరిస్థితులు లేవు. మీ నాయన్ని చూసాం, నీ పాలన చూసాం, కేసీఆర్ గారి పాలన చూసాం, చాలా నిర్బంధాలను ఎదుర్కొన్నాం, అన్నిటినీ అధిగమించి నిటారుగా నిలువెత్తు అంటే మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మా ప్రస్థానాన్ని మేము కొనసాగిస్తున్నాం తప్ప ఇలా తల వంచడం అనేది జరగదు అని చెప్పని రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. రైట్. దాన్ని ప్రస్తావిస్తూ సాయి మాట్లాడుతూ, ఇతను జర్నలిస్ట్ సాయి ఇతని పేరు. అటువంటప్పుడు సహజంగానే జర్నలిస్టిక్ విలువలు, జర్నలిజాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్న ఒక సంస్థ, ఆ సంస్థ ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు, ఇలా ఎవరినైనా వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపిన సందర్భంలో వాళ్ళ నుంచి ఎదురైన బెదిరింపులకి ధీటుగా దాటిగా వాళ్ళు నిలబడి సమాధానం చెప్తున్న దాన్ని ఆక్షేపిస్తూ ఆయన ఏమంటాడంటే, ఆ రోజుల్లో రామోజీరావు గారిని కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో, అంటే ఇక్కడ శాసన మండలిలో ఒక చర్చను ఉద్దేశించి, అక్కడ జరిగిన ఒక గలాటాను ఉద్దేశించి ఆ రోజుల్లో ఈనాడు పత్రికలో రాసిన వార్తని శాసన మండలి సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసి
సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పని రామోజీరావు గారిని సభకి పిలిచి వివరణ కోరాలి అని చెప్పని ఒక తీర్మానం చేసినా న్యాయ పోరాటం చేసి రామోజీరావు గారు ఆ రోజుల్లో శాసన మండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ధిక్కరించగలిగారు. ఓకే. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలని రామోజీరావు గారు ధిక్కరించారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో పోలీస్ స్టేషన్కి వచ్చి బెయిల్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పని. అవును. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆయన విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళ సంస్థ కార్యాలయం ఉన్న ప్రాంగణానికి సంబంధించిన వివాదం అది. అదేం ప్రభుత్వంతో తలెత్తిన వివాదం కాదు. రైట్. ప్రైవేటు వ్యక్తికి రామోజీరావు గారి సంస్థలకి మధ్య తలెత్తిన వివాదం. ఆ సంస్థల నేపథ్యంలో అక్కడ నమోదైన కేసులో ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి బెయిల్ తీసుకున్నారు. ఓకే. అరెస్ట్ కాల, బెయిల్ తీసుకున్నారు. అంటే ఆయన మీద ఒక బెయిలబుల్ ఎఫెన్స్ నమోదు చేయబడింది. రైట్. సో స్టేషన్కి వచ్చి బెయిల్ తీసుకున్నారు. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం యుద్ధం చేసింది రామోజీరావు గారితో. ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న మార్గదర్శి సంస్థల్లో డిపాజిట్లు సేకరిస్తున్న అంశాన్ని వివాదాస్పదం చేస్తూ హిందూ అవిభక్త కుటుంబకర్తగా డిపాజిట్లు సేకరణ చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయితే మాత్రమే డిపాజిట్లు స్వీకరించే హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది. కానీ ఒక హిందూ అవిభక్త కుటుంబకర్తగా ఆయన డిపాజిట్లు సేకరిస్తున్నారు కాబట్టి అది ఆర్బీఐ నిబంధనలకి అతీతంగా నిబంధనల్ని మీరి ఆ డిపాజిట్లు సేకరిస్తున్నారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పని. ఇదే క్రమంలో వాళ్ళ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. ఆ డిపాజిట్దారులకి రేపు రోజున వీళ్ళు ఎగ్గొట్టబోతా, వాళ్ళు పంగనామాలు పెట్టి ఎగ్గొట్టబోతా ఉన్నారు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ రోజులో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక అంశాన్ని లేవనెత్తడం, దాన్ని అందిపుచ్చుకున్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం సిఐడి విచారణ జరిపించడం, అసెంబ్లీలో దాని మీద ప్రత్యేకంగా తీర్మానం పెట్టి చర్చించడం. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రామోజీ ఫిలిం సిటీ మీద అలాగే ప్రొక్లైనర్లు పంపించి అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అని చెప్పని ఒక భవనాన్ని కూల్చారు. అలాగే అసెంబ్లీలో చర్చించి సిఐడి కేసులు నమోదు చేసి విచారణకు పిలిపించి ఇన్ని ఎలా వాళ్ళ లక్ష్యం ఏంటి? ఆ రోజున 2,300 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన 2 లక్షల మంది డిపాజిట్ హోల్డర్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళు ప్యానిక్ అయ్యి రామోజీరావు గారి మీదకి వెళ్ళి పడి మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయి అని చెప్పని ఒత్తిడి పే చేస్తే రామోజీరావు గారు ఆ డబ్బులు చెల్లించలేక ఆయన సఫకేషన్ ఫీల్ అవ్వాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో తద్వారా ఆయన మీద చట్టపరంగా ప్రొసీడ్ అయ్యి అరెస్ట్ చేయాలనేది ఒక లక్ష్యం. రైట్. కానీ ఒకళ్ళు కూడా అయితే ఇక్కడ ఒక ప్రభుత్వం యుద్ధం చేసింది, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించింది. ప్రభుత్వం పక్షాన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ఇంత చేస్తే 2 లక్షల మంది డిపాజిట్దారులు సహజంగా వాళ్ళ డబ్బు రిటైర్మెంట్ అమౌంట్స్ ఉన్నాయి, అందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పిల్లల పెళ్లిళ్ళ కోసం ఏదో అవసరాల కోసం దాచుకున్నారు. అలా దాచుకున్న డబ్బులు ఆ సంస్థ మునిగిపోబోతుంది అని ప్రభుత్వమే ప్రచారం చేస్తా ఉన్నప్పుడు డిపాజిట్దారులు సంస్థ మీద ఎగబడాలి. కానీ ఏం జరిగింది? రామోజీరావు గారు అనే ఒక వ్యక్తి, ఆ సంస్థ యజమాని, ఆయన మీడియా ముందుకు వచ్చి మా దగ్గర ఆస్తులు ఉన్నాయి, మా ఆస్తులు అమ్మైనా సరే మేము ప్రతి రూపాయి కట్టేస్తాం, ఎవరు ఆందోళన చెందొద్దు అని ఒక 1.5 మినిట్ వీడియో బయట విడుదల చేశారు. రైట్. దాన్ని నమ్మిన 2 లక్షల మంది డిపాజిట్దారులు ఒక్కరు కూడా ముందుకు వచ్చి కేసు నమోదు చేయాలి. దాంతో మీడియా ముందు అరిసి 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 ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు నాటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అలిసిపోయారు తప్ప రామోజీరావు గారి మీద చట్టపరంగా ఈ రోజు దాకా ఆయన కాలం చేసేదాకా ఆయన దోషి అని నిర్ధారణ చేయలేపారు. ఇదే సందర్భంలో ఆయన చెప్పిన మాటకు అనుగుణంగా 2 లక్షల మంది డిపాజిట్దారులకి అనాపైసలతోటి చెల్లించేశారు. కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఏదో రామోజీరావు గారిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసేవారు. కానీ ఒక ప్రభుత్వం ఒక సంస్థ మీద ఒక వ్యక్తి మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఎస్ ఆ వ్యక్తి ఆ సంస్థ తాత్కాలికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు, సవాళ్ళని సృష్టించబడినప్పుడు సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది.
కానీ ఆ ఎదుర్కొని ఆయన తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసి ప్రభుత్వం దగ్గర ప్రాధేయపడి బాబు నన్ను వదిలిపెట్టండి అని చెప్పని సాగిలపడి అటువంటి ఆయన లొంగిపోయే పరిస్థితులు తలెత్తల. ఆయన తన పోరాటాన్ని ఎక్కడ విరమించుకోవాలా, ఆయన నాటి నుంచి నేటి వరకు రాజశేఖర రెడ్డి విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి విషయంలోనైనా చంద్రబాబు నాయుడు గారి విషయంలోనైనా తన పత్రిక తరపున ఏ పోరాట పందా ప్రదర్శించాలో, ఏ లోపాలను ఎత్తి చూపే విధానాలు ఉంటాయో వాటిని అవలంబిస్తా ఉన్నారు. ఈ రోజున్న ఈనాడులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని అవకతవకల గురించి ప్రస్తావించారు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పర్సనల్ గా తీసుకున్నారు. అంటే తన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, తన ప్రభుత్వంలో జరుగుతున్న బంధువు ప్రీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని లేవనెత్తుతున్న సందర్భంగా ఆయన దాన్ని పర్సనల్ గా తీసుకున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఏ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అయితే ఈనాడు పత్రిక ద్వారా వెలుగులోకి తేపడ్డాయో అవే డాక్యుమెంట్ ఎవిడెన్స్ తెలుగుదేశం పార్టీ శంకర్రావు గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి అక్రమాసుల కేసులో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యి ఇవే డాక్యుమెంట్ ఎవిడెన్స్ హైకోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని గౌరవ హైకోర్టు ప్రైమా ఫేసి ఉందని నిర్ధారణ చేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్సే విచారణలో నిర్ధారణ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి 16 నెలలు జైల్లో ఉంచారు. మరి ప్రభుత్వం రామోజీరావు గారి మీద యుద్ధం చేసి రామోజీరావు గారిని ఒక్క క్షణం కూడా జైలుకి పంపిలేపారు. కానీ అదే రామోజీరావు గారు అదే రాజశేఖర రెడ్డి గారి కొడుకుని 16 నెలలు జైలుకి పంపించగలిగాడు. కాబట్టి ఇక్కడ సాయేదో ప్రభుత్వాలు మీడియా సంస్థలకు కావాలనుకుంటే ఏమైనా చేయగలిగాయి అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా ఉన్న సందర్భంలో కూడా తాను జైలుకు వెళ్ళటానికి రామోజీరావు గారి ద్వారా వెలుగులోకి తేపడ్డ డాక్యుమెంట్ ఎవిడెన్సే కారణం అని చెప్పనే కక్షతో దుగ్ధతో ఎలా అయినా రామోజీరావు గారికి కూడా జైలు జీవితాన్ని పరిచయం చేయాలి అని చెప్పని రామోజీరావు గారి కుటుంబానికి సంబంధించిన మార్గదర్శి సంస్థల మీద అక్కడ కూడా ఒక్క చిట్టుదారుడు కూడా, ఒక్క ఖాతాదారుడు కూడా ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయకపోయినా, మాకు ఈ నష్టం జరిగింది అని చెప్పని ఎవరు వెలుగులోకి తేకపోయినా ప్రభుత్వమే సుమోటోగా వాళ్ళ మీద దాడులు చేయించింది. ఆ కార్యాలయాల సిబ్బందిని వేధింపులకు గురి చేశారు, విచారణ జరిపారు. రామోజీరావు గారి ఇంటికి పోలీసులు వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గర వివరణ తీసుకొని వచ్చారా, ఆయన ఏదైనా ఒక క్షణమైనా సరే జైల్లో పెట్టగలిగారా? అదే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చు. కానీ రామోజీరావు గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి ఓటమి కళ్ళ చూసి తనకు తాను ప్రశాంతంగా 88 సంవత్సరాల వయసులో సహజ మరణం పొందాడా, లేదు రాజశేఖర రెడ్డో లేదు ఆయన కొడుకు రామోజీరావు గారిని ఏమైనా ఒక గంట అయినా సరే జైల్లో ఉంచగలిగారా? ఇదే రాధాకృష్ణ గారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా రాధాకృష్ణ గారి మీద ఆయన ఆఫీసుల మీదకి తన జనాన్ని పంపించగలిగారు. మీడియా ముఖంగా వేధింపులకు గురి చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. నోరు తెరిస్తే ఆ రెండు పత్రికలకి వ్యతిరేకంగానే మేము పత్రిక పెడుతున్నామని చెప్పని తన కొడుకుతోటి పత్రిక పెట్టించారు. ఇన్ని చేసి మరి ఇక్కడ ఇంకొక అంశం కూడా గమనించుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కాపాడుకోవటం కోసం తనకి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ప్రభుత్వం ద్వారా ప్రజాధనం వెచ్చించి 2,60,000 మంది వాలంటీర్ల చేత తన పత్రిక కొనిపించారు. వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నారు. మరి అదే ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన యాడ్ రెవెన్యూ దక్కకపోయినా, వివక్షకు గురవుతున్నా సరే ప్రభుత్వాన్ని ప్రాధేయపడు, ప్రభుత్వానికి మేము సానుకూలంగా ఉంటామని చెప్పని రాయబారాలు పంపించో, యాడ్ రెవెన్యూ కోసం కూడా ప్రయత్నం చేయకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉనికిని కూడా గుర్తించకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ప్రతి తప్పుని ఈనాడు ఆంధ్రజ్యోతి ఎత్తి చూపాయి. కాబట్టే 2024 ఎన్నికల్లో 151 నుంచి 11 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యాడు. ఈ వాస్తవాలు కళ్ళ ముందు ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. ఆ రోజుల్లో రామోజీరావు గారిని ఈ గతి పట్టించారు. ఏ గతి పట్టించగలిగారు? 86 సంవత్సరాల వయసులో ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటా బెడ్ రిడన్ అయ్యి ఉన్నారు. కాబట్టి మీరు ఆయన ఇంటికి వెళ్ళి బెడ్ రిడన్ అయి ఉన్న పేషెంట్ ని విచారణ చేశారు, విచారణ చేయగలిగారు మీరు. కానీ ఆయన మీరు ఈ తప్పు చేశారని ఎస్టాబ్లిష్ చేశారా? ఆయన మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోగలిగారా? కాబట్టి ఇక్కడ అన్ని సందర్భాల్లో రామోజీరావు గారు తన నిజాయితీని, తన చిత్తశుద్ధిని, తన పత్రికా విలువలకు కట్టుబడి ఉండి తాను చివరి క్షణం వరకు
సంపూర్ణంగా జీవిస్తూ ఆయన 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 ప్రాణాలు వదిలారు, చేశారు. అవును. కాలం చేశారు. కాబట్టి ఇక్కడ నాడేదో రాజశేఖర రెడ్డి రామోజీరావు గారిని ఏదో చేయగలిగారు, అదే జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారిని ఏదో చేయగలిగారు అని చెప్పనే సాయి ప్రస్తావన అసంబద్ధం. ఇక్కడ గమనించుకోవాల్సింది, ప్రభుత్వాలు పోనీలెమ్మని చెప్పని ఉపేక్షించడం వల్ల రాధాకృష్ణ అయినా రామోజీరావు అయినా సరే వాళ్ళు తప్పించుకోగలిగారు తప్ప జగన్మోహన్ రెడ్డి నిజంగా కనుక మనసు పెట్టుంటే వాళ్ళని ఏమైనా చేయగలిగేవాడు అని అంటున్నారు. అంటే ఏం చేస్తారు? చంపేస్తారా? దాడులు చేస్తారా? దౌర్జన్యం చేస్తారా? సాయి ఏం చెప్పదలుచుకున్నాడు? ఒకవేళ నిజం అదే అతను చెప్తున్నదే కనుక నిజమైతే మరి వాళ్ళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయి కూడా మరి ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు కదా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఈ ప్రభుత్వం కూడా మనసు పెడితే సాయిని కూడా ఏమైనా చేయొచ్చుగా. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా అతనేదో యూట్యూబ్లో మాట్లాడుకొని దాని ద్వారా ఓ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నాడులే అని చెప్పని వీళ్ళు కూడా ఉదాసీనతతోటి జాలిపడి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తున్నారన్న భావన అతనికి ఆ రియలైజేషన్ ఉందా? అంటే ప్రభుత్వంలో ఉన్నాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించితే, ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపితే ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పని చెప్తున్నాడు. ఎస్, ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంటుంది, ప్రభుత్వం దగ్గర విస్తృతమైన అధికారాలు ఉంటాయి, వాళ్ళ చేతిలో వనరులు ఉంటాయి, వాళ్ళు కేసులు బనాయించైనా సరే వేధింపులకు గురి చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అలా ఉన్నాయి కదా అని చెప్పని ఇవాళ సమాజంలో ప్రభుత్వాలని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళని కూడా వేధింపులకు గురి చేసే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు ఉందని చెప్పని చెప్పదలుచుకుంటే మరి సాయిని ఒక్క క్షణం కూడా అతను ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయకుండా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి లేవా? అయినా సరే ఇవాళ సాయి స్వేచ్ఛగా తను అనుకున్న వీడియోలు చేయగలుగుతా ఉన్నాడు, తను లేవనెత్తాలనుకుంటున్న అంశాలు లేవనెత్తగలుగుతా ఉన్నాడు, తను చేయాలనుకుంటున్న విమర్శలు చేయగలుగుతా ఉంటున్నాడు అని అంటే అది ఈ ప్రభుత్వం కూడా 100% ఆ విమర్శల్ని స్వీకరించగలిగే సహృదయత కనబరుస్తున్నారు. కాబట్టి లేనప్పుడు ఇతను ఆశిస్తున్నట్టే, ఇతను రాధాకృష్ణ గారిని బెదిరిస్తున్నట్టే, జగన్మోహన్ రెడ్డి బెదిరించడంలో జస్టిఫైడ్ అని చెప్పని సాయి సమర్థించినట్టే మరి రాధాకృష్ణ గారిని రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తానని చెప్పిన రీతిలో ఇవాళ సాయిని కూడా హ్యాండిల్ చేయాలి అని మరి సాయి కూడా అదే విధంగా సంగతి ఇవ్వదలుచుకున్నాడా? మొట్టమొదటి సాయి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయంలో. ఇక దాని తర్వాత రాయలసీమలో ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి అనే జనసేన పార్టీ నాయకుడిని, ఓబుల్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాం, వచ్చే పుట్టినరోజుకెల్లా నిన్ను లేపేస్తామని చెప్పేసి. అసలు ఏంటి అధికారం ఎవరి చేతిలో ఉంది? మరి ఈ రౌడీయిజాలు ఏంటి, బెదిరింపులు ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా ఓబుల్ రెడ్డి అని చెప్పని గతంలో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఉండేవాడు. అవును. ఆ ఫ్యాక్షన్ లీడరు అక్కడ సాగించిన అకృత్యాలు, అరాచకాలు, ఆఖరికి ఎన్టీ రామారావు గారి ప్రచార సందర్భంగా కూడా ఆయన కాన్వాయ్ మీద కూడా బాంబులతో దాడి చేయించి భయకంపితులు చేయాలి అని చెప్పని చేసిన ప్రయత్నాలు, వీటన్నిటి నేపథ్యంలో చివరికి ఆ ఓబుల్ రెడ్డికి ఏ గతి పట్టిందో చూసాం మనం. హైదరాబాద్ మహేశ్వరి కాంప్లెక్స్లో దారుణ హత్యకు గురయ్యాడు. కాబట్టి వాళ్ళ కత్తులతో తిరిగేవాడు కత్తులతోటే పోతాడు అన్నట్టుగా ఇవాళ ఉన్న ఈ నయా ఓబుల్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా, వైసీపీ స్థానిక చోటమోట నాయకుడిగా, అతను అక్కడ స్థానికంగా ఉన్న జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డిని నువ్వేదో ప్రస్తుతం మరాఠీ అంటే ప్రస్తుతం అక్కడ మంత్రిగా కొనసాగుతున్న సత్యకుమార్ గారు, ఆయన మూలాలు ఏదో మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఎప్పుడో వలస వచ్చినట్టుగా. కానీ ఇవాళ సత్యకుమార్ గారిని, ఆయన తెలుగు భాష పట్ల ఆయనకున్న పరిజ్ఞానాన్ని, ఆయన స్థానిక ప్రజలతో మమేకమయ్యే తీరును చూస్తే ఆయన పరాయి ప్రాంత వాసి అని చెప్పని ఎవరు అనలేరు కూడా. అవును. అటువంటి సత్యకుమార్ గారితో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎన్డీఏ కూటమిగా ఇవాళ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ సత్యకుమార్ గారు శాసనసభ్యుడిగా నెగ్గారు, ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. కూటమి పార్టీ నాయకుడిగా సత్యకుమార్ గారితో ఆయన సాన్నిధ్యం మెయింటైన్ చేస్తున్నారు. జనసేన పార్టీ నాయకుడిగా జనసేనకు సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి ప్రభుత్వంతో
సయోధ్యగా పనులు సాధించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి అవును. స్థానికంగా తెలుగుదేశం జనసేన మద్దతుతో నెగ్గిన భారతీయ జనతా పార్టీ మంత్రి గారితో ఆయన సన్నిహితంగా ఉన్నాడు. ఇవాళ వైసీపీ నాయకులు వచ్చి సత్యకుమార్ గారితో సన్నిహితంగా ఉంటే దాన్ని ఆక్షేపించాలి తప్ప అవును. ఎన్డీఏ కూటమి పక్షాల నాయకులు సత్యకుమార్ గారితో సన్నిహితంగా ఉంటే దానివల్ల ఓబుల్ రెడ్డికి వచ్చే నష్టం ఏంటో తెలియదు. కానీ ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారిని బెదిరిస్తూ నిన్నే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నావు కదా, మళ్ళీ పుట్టినరోజు వేడుకల నాటికి నువ్వు మిగలవు అని చెప్పని వార్నింగ్లు ఇస్తూ పబ్లిక్ ఫోరంలో పోస్ట్ పెట్టాడు. అవును. అంటే ఈ మధ్యకాలంలో చూస్తాం మనం 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకుల్ని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్టుగా రప్పరప్పమని నరుకుతామని చెప్పని వైసీపీ నాయకులు ఈ మధ్య ఫ్లెక్సీలు పెడుతున్నారు, ప్లే కార్డులు పట్టుకుంటున్నారు, నినాదాలు ఇస్తున్నారు. రప్పరప్పమనే ఆ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థిస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ ఓబుల్ రెడ్డి 2029 ఎన్నికల వరకు కూడా కాదు, 2026 పుట్టినరోజు అయింది, 27 పుట్టినరోజు నాటికి అంటే ఈ ప్రభుత్వ హయాంలోనే నిన్ను చంపేస్తాం అని చెప్పనే బెదిరింపులకి అతను పాల్పడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనికి ఆ బెదిరించే ధైర్యాన్ని ఇస్తున్న నాయకుడు ఎవరు ఉన్నారు వెనక? ఎవరి ఆదేశాలతోటి ఎవరు అండ చూసుకొని ఈ విధంగా అతని బెదిరింపులు పాల్పడతా ఉన్నాడు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కానీ అతని చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ వాళ్ళ ఫ్యాక్షన్ నేపథ్యం గురించి తెలుసు, వాళ్ళు సాగించిన ఆక్రమణల గురించి తెలుసు, వాళ్ళ హయాంలో జరిగిన అవినీతి గురించి తెలుసు, వాళ్ళు ఏ విధమైన ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నాలకు పాల్పడ్డారో కూడా గతంలో చూస్తున్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో అటువంటి వాళ్ళ అండదండలతోటి ఈ ఓబుల్ రెడ్డి ఈ విధంగానే బెదిరిస్తున్నాడా, బెదిరింపులకు పాల్పడుతున్నాడా? వీటినే అంటే ఇటువంటి సందర్భంలో నిజంగానే మధుసూదన్ రెడ్డి ప్రాణాలకు ఏదైనా ముప్పు కనుక ఉంది అన్న సంకేతం పోలీసులు భావిస్తే ఇమ్మీడియట్గా అతనికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే బాహాటంగా సోషల్ మీడియా వేదికగా ఈ విధమైన బెదిరింపులకు పాల్పడే ధైర్యం చేసిన ఓబుల్ రెడ్డిని ఇమ్మీడియట్గా అతని మీద రౌడీ షూట్ ఓపెన్ చేస్తారా, బైండ్ ఓవర్ చేస్తారా? మధుసూదన్ రెడ్డి కంటూ ఏ చిన్న హాని జరిగినా సరే దానికి ఇతనే బాధ్యుడు అని అతను బైండ్ ఓవర్ చేసి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదే సందర్భంలో ఇవాళ ప్రభుత్వం వీళ్ళది కొనసాగుతూ ఉండగానే ఈ విధమైన హింసాపూరితమైన వాతావరణాన్ని, ఈ విధమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించే ధైర్యం వైసీపీ నాయకులు చేయగలుగుతున్నారు అన్నప్పుడు వాళ్ళ ఆ ధైర్యాన్ని తప్పనిసరిగా నీరుగార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైట్ సార్. ఇక ఫైనల్గా మూడవది కేటీఆర్ గారు, మాజీ మంత్రి. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో ఆయనకి మద్దతుగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే విప్రసక్తిగా మీరు పొరుగు రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే అక్కడ చేసుకుంటే ఇక్కడ ఏదైనా చేస్తున్నారు. అటువంటి కేటీఆర్ గారు ఆల్ ఆఫ్ ఏ సడన్గా తెలుగుదేశం పార్టీని చూసి మనం ఇప్పుడు నేర్చుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఈ మార్పుకు గల కారణం? అంటే సహజంగానే ఇప్పుడు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మీద ప్రచ్ఛన్న పోరాటం చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు. రైట్. వీరిరువురి మూలాలు తెలుగుదేశం పార్టీతోటే ముడిపడి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ముందుగా నిష్క్రమించిన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేతగా దాదాపుగా 25 సంవత్సరాలుగా ఆయన ప్రస్థానాన్ని ఆయన కొనసాగించుకుంటారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడ్డారు. అవును. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ద్వారా 2 సార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు, ఒకసారి కేంద్ర మంత్రి పదవి నిర్వహించారు. అలాగే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లాంటి తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన ఆ కుటుంబం మొత్తం కూడా వివిధ పదవులు, హోదాలు అనుభవించగలిగారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం మూలాల నుంచి బయటకు వెళ్ళిన కేసీఆర్ గారు ఆయన తన మాతృ సంస్థ మీద ఏ విధంగా విరుచుకుపడ్డది చూసాం. అవును. ఏ విధమైన విశ్వాసఘాతకాన్ని ప్రదర్శించి ఆ పార్టీని ఈ ప్రాంతంలో మనుగడ లేకుండా చేయాలి అని చెప్పని ప్రయత్నం చేసిన తీరు చూసాం. రెండో పక్క రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళినా తెలుగుదేశం నాయకత్వాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఏనాడు పరుష పదజాలంతో విమర్శ చేయని తీరు చూస్తున్నాం. అవును. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు కేటీఆర్ గారికి సడన్గా నాయకులకి, కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమోషనల్ కనెక్టివిటీ గుర్తొచ్చింది ఆయనకి. ఆ విధమైన కనెక్టివిటీ మన పార్టీలో కూడా ఉండాలి అని చెప్పని ఆయన ఇప్పుడు కోరుకుంటా ఉన్నారు. అంటే ఎమోషనల్ కనెక్టివిటీ ప్రదర్శించకుండా కేసీఆర్ గారు ఏ విధంగా వ్యవహరించారు,
మనకేం చెప్తారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? అంతేగా మరి. నాయకుడే తన నాయకుడితోటి, అంటే ఈరోజు కేసీఆర్ గారు నాయకుడు అయితే అయి ఉండొచ్చు, అవును, కానీ తెలుగుదేశం పార్టీలో ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేశారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారు ఎలా వ్యవహరించారు, ఆయన ఎలా వ్యవహరిస్తున్నప్పుడు మనం మాత్రం ఆయన పట్ల ఎందుకు లాయల్గా ఉండాలి? రైట్. మనం ఆయనకి ఎందుకు గౌరవ మర్యాదలు ఇవ్వాలి? ఆయన అధికారంలో ఉంటే ఆ అధికారంలో మనం కూడా భాగస్వాములం కాబట్టి, మన వల్ల అధికారం ఆయనకి దక్కింది కాబట్టి ఆ రోజు అధికారాన్ని చూసి లాయల్గా ఉందాం. ఇవాళ ఆయనకు అధికారం లేదు, మనకి ఆ హోదా అవకాశం కల్పించగలిగే స్టేజ్లో ఆయన లేడు కాబట్టి మనం కూడా లాయల్గా ఉండాల్సిన నెస్టీ లేదు అన్న భావన క్యాడర్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. దాంతో ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ, ఆ బాండింగ్ డెవలప్ అవ్వాల్సిన దగ్గర అవ్వకుండా ఏ రోడ్డు దగ్గర పాటు ఆ రోడ్డు దగ్గర పాడు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి లాయల్గా ఉండు. ఎలా అయితే కేసీఆర్ గారు యూపీఏ ప్రభుత్వ హయాంలో యూపీఏ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు కేంద్రంలో, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో సోనియా గాంధీ గారు ఇంటికి వెళ్ళి ఆమెకి పాద నమస్కారాలు చేసి వచ్చి కృతజ్ఞతలు తెలిపొచ్చారు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే నరేంద్ర మోడీ గారు గజ్వేలు సిద్దిపేట వచ్చిన సందర్భంగా మీకు ఏం కావాలని అడిగితే మాకేం అవసరం లేదు, మీ ప్రేమ కావాలని అడిగారు. నరేంద్ర మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి, నోట్ల రద్దు నుంచి కరోనా సందర్భం దాకా ప్రతి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రతి నిర్ణయానికి అండగా నిలబడ్డారు. కాబట్టి ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు, అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అండగా ఉండు, వాళ్ళకి భజన చేయి. మరి ఈ విధమైన వైఖరి, అవకాశవాదపు వైఖరి కేసీఆర్ గారు ప్రదర్శిస్తున్నప్పుడు ఆయన క్యాడర్ మాత్రం దానికన్నా భిన్నంగా వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు? కాబట్టి ఇక్కడ రెండో పక్క తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడినా ఆ నాయకుడితోటి, అధినాయకుడితోటి నాయకులతోటి కార్యకర్తలు ఒక రకమైన ఈ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది 4.5 దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. ఇది ఒక రోల్ మోడల్ లాగే వాళ్ళ మిగిలిన రాజకీయ పక్షాలకు కూడా ఒక ట్రెండ్ సెటర్ లాగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే, కార్యకర్తల పిల్లలు తండ్రిని కోల్పోయో లేదు ఆర్థిక ఇబ్బందుల వల్ల అనాథలుగా మారే పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంటే తెలుగుదేశం పార్టీయే వాళ్ళ ట్రస్ట్ ద్వారా స్కూల్ నిర్వహిస్తూ వాళ్ళని చదివిస్తున్నారు, ప్రయోజకులను చేస్తా ఉన్నారు. మరి కార్యకర్తలకు ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కార్యకర్తకు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్త ఇంటికి వెళ్తున్నారు, చనిపోయిన కార్యకర్తల పాడె మోస్తున్నారు. మరి ఈ విధమైన ఒక 44 సంవత్సరాల ఎమోషనల్ కనెక్టివిటీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎలా స్పందించారు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని మళ్ళీ టీఆర్ఎస్ గా రూపాంతరం చెల్లించాలి అనుకుంటున్నారు. అలా చెల్లించిన టీఆర్ఎస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ చూపిస్తున్న స్ఫూర్తిని అందిపుచ్చుకొని, తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన నాయకులే మనందరం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా నాయకుడికి కార్యకర్తలకు మధ్య ఆ విధంగా ఎమోషనల్ కనెక్టివిటీ పెంపొందించుకోవాలి అని చెప్పని కేటీఆర్ గారు చెప్తున్న మాట ఆచరణపూర్వకంగా కనుక దాన్ని అమల్లోకి తీసుకొస్తే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘకాలం మనుగడ సాగించడానికి సానుకూలంగా ఉంటుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నాయకుడు కార్యకర్త మధ్య ఉండాల్సిన ఆ ఎమోషనల్ కనెక్టివిటీని అలవర్చుకోవాలి అని చెప్పని తన శ్రేణులకి ఇస్తున్న పిలుపుని కూడా స్వాగతించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ.